మహాశివరాత్రి అయిపోయి మరుసటి వారాన్ని తీర్థం అనేది యథావిధిగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మనము ఏ రోజు నిర్ణయించుకుంటే మంచిది, అది ఏ విధంగా చేయాలనే ఆలోచనతో మా శాసనసభ్యుల ఆదేశాల మేరకు మరి చాలామందికి ఇన్వైట్ చేయడం జరిగింది. కాకపోతే పండుగ వల్ల అనివార్య కారణాలు కొంతమంది రాకపోవడం జరిగింది, కొంతమంది రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం చేయడానికి కొంత నిధులు అవసరమైంది. కాబట్టి మన శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఉండి లెక్కించే కార్యక్రమం చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి మా శాసనసభ్యులు వారు ఒక నిమిషం ఆయన మాట్లాడవచ్చు. శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత జరగబోయే ఈ తీర్థ మహోత్సవానికి కార్యక్రమానికి పండగ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ నా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో ఏ రకంగా అయితే ఈ పండగ ఏర్పాట్లు, ఈ తీర్థ మహోత్సవానికి ఏర్పాట్లు జరిగేదో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఈ ఏర్పాట్లు చేయాలనేది ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు మరి ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తూ గౌరవ ఇక్కడ అతిథులుగా ఇక్కడ ఉండి పెద్దలు ఎప్పుడు కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈసారి కూడా గతంలో లాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేయాలనేది నేను అనుకుంటున్నాను. కాబట్టి పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పండగ ఏర్పాట్లకు సంబంధించినటువంటి నిధులు కావాలి. కాబట్టి ఆ నిధులు అమ్మవారి హుండీ ఆదాయం లెక్కించి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మన ఆలయ కమిటీ వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పెద్దలందరూ కూడా సహకరించి ఈ తీర్థ మహోత్సవం ఘనంగా జరగడానికి కృషి, అలాగే మీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు సాగించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత గిరిజనుల ఎలవేల్పు పాడేరు శ్రీ 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 మోదుకొండమ్మ అమ్మవారి సంక్రాంతి తీర్థ మహోత్సవాల తేదీలను ఆలయ చైర్మన్ పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజ విశ్వేశ్వరరాజు అధ్యక్షతన ఆలయ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు, ఆలయ కమిటీ సభ్యులు జనవరి 19న ఆదివారం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆలయంలో ఆలయ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాజ విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గత ఏడాది కన్నా అత్యంత వైభవంగా ఈ ఏడాది అమ్మవారి తీర్థం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తీర్థం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అదే రోజు సాయంత్రం పాడేరు పట్టణంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు చేపడతామన్నారు. ప్రత్యేక విద్యుత్ అలంకరణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.